తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులు కావడంతో ఫలితాలు రావడానికి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో 2 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటుగా మరొక టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ సీట్ కూడా ఉంది. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరుగుతోంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితం తేలడానికి 3 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతుంది. ముందుగా నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. బ్యాలెట్ ఓట్లను అధికారులు బ్యాలెట్ బాక్సులోంచి తీసి వాటిని లెక్కింపు ప్రక్రియ కొనసాగించారు. దాంట్లో 201 ఓట్లు అంటే 42 ఓట్లు దాంట్లో చెల్లుబాటు కాని ఓట్లుగా ధృవీకరించారు. అదేవిధంగా 201 ఓట్లు మాత్రం సరైన రీతిలో ఉన్నట్టుగా కూడా ధృవీకరించి వాటిని కట్టలగట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం మొత్తం అన్ని పోలిన ఓట్ల బ్యాలెట్ బాక్స్ నుండి కూడా ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తూ 25 చొప్పున ఒక్కొక్క బండిల్ని తయారు చేస్తున్నారు. 25 చొప్పున కడుతూ ఉన్నారు. వీటి మొత్తం ప్రక్రియ, ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా పోలింగ్లో 2,18,902 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3,14,900 పైచిలుకు ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో 66% ఓట్లు పోలింగ్ నేపథ్యంలో మొత్తం ఈ ఓటన్నింటిని కూడా ప్రస్తుతం అయితే కట్టలగట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 25 చొప్పున బండిల్స్ కట్టలు కట్టిన తర్వాత వాటిని మళ్ళీ తర్వాత వాటిలో ఏదైతే వ్యాలిడ్ ఓట్లు ఉంటాయో వాటిని, అదేవిధంగా అన్వాలిడ్ ఓట్లను కూడా సపరేట్ చేసి ఆ తర్వాత అసలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించేందుకు అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే ఈరోజు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 48 గంటల నుంచి 2 రోజుల వరకు కూడా పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫలితాలు వెల్లడయ్యే వరకు కూడా పోలీస్ ఆంక్షలు, అదేవిధంగా ఈ కౌంటింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా స్నుప్కాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.